అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మనం హజరత్ ఉతైబా బిన్ గజ్వాన్ రజలాన గారి గురించి తెలుసుకుందాం. ఇరానీయులు ముస్లింల చేతిలో మాటిమాటికి చావు దెబ్బ తింటున్నప్పటికీ వెంటనే వారికి తమ ప్రధాన స్థానిక స్థావరాల నుండి ధన సైనిక సహాయం లభిస్తుండేది. దాంతో వారు రెచ్చిపోయి మళ్లీ మళ్లీ దాడులకు పాల్పడేవారు. అలాంటి సైనిక స్థావరాలలో ఉబూలా ఒకటి. ఈ సంగతి తెలుసుకున్న ఖలీఫా ఉమర్ ఫారూక్ రజిలన గారు ఇరాన్ సైన్యాలతో అందుతున్న ధన సైనిక సహాయాన్ని అడ్డుకోవడానికి ఉబూలా పట్టణం వైపునకు ఒక సైనిక దళాన్ని పంపడానికి నిశ్చయించుకున్నారు. అయితే మదీనాలో అప్పుడు సమరయోధులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఆయన తక్కువ మంది సైనికులతో వ్యూహాత్మకంగా పోరాడగలిగే సమర్థుడైన నాయకుడిని కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. చివరకు ఆయన దృష్టి హజరత్ ఉతైబా బిన్ గజ్వాన్ రజిలన మీద పడింది. మరుసటి రోజే ఆయన ఉతైబా రజిలనను ఆయన నేతృత్వంలో 300 మంది యోధులతో కూడిన ఒక సైనిక దళమిచ్చి ఉబాలా వైపునికి పంపించారు. ఇస్లాం స్వీకరించిన ప్రప్రథమంగా విశ్వాసుల్లో ఉతైబా రజిలన గారు ఒకరు. అయితే ఆయన 2 సార్లు అబీసీనియా, మదీనాలకు హిజ్రత్ చేశారు. బదర్, ఉహద్, అహజాబ్, యమామా యుద్ధాల్లో కూడా ఈయన పాల్గొన్నారు. ఆయన ప్రతిభా పరాక్రమాలను ఆయన ప్రదర్శించారు. అయితే హజరత్ ఉతైబా బిన్ గజ్వాన్ రజిలన గారు ఆ కొద్దిపాటి సైన్యంని తీసుకుని బయలుదేరారు. దారిలో ఖలీఫా పంపించిన మరో 300 మంది యోధులు కూడా వారితో కలిశారు. మొత్తం సైనిక దళంలో కొందరు స్త్రీలు కూడా కలిసి ఉన్నారు. అయితే సైనికులు ఉబాలా పట్టణానికి చేరుకోకముందే ఆహార పదార్థాలు అన్నీ వాళ్ళకి ఖాళీ అయిపోయాయి. ఒక ప్రదేశంలో విడిది చేశారు. అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు. ముజాహిద్లు ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటే వారికి ఒక చోట ఏవో కొన్ని వస్తువులతో నిండిన 2 బస్తాలు కనిపించాయి. వాటిలో ఒక దాంట్లో ఖర్జూరపు పళ్ళు నిండి ఉన్నాయి. రెండో దాంట్లో ఏవో కొన్ని ధాన్యపు గింజలు కూడా ఉన్నాయి. అయితే ఒక సైనికుడు వాటిని చూసి, ఇందులో ఏదో విషమున్నట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. శత్రువులు మనల్ని చంపడానికి పన్నిన పన్నాగమై ఉంటుంది అని కూడా వాళ్ళు అనుకున్నారు. అందుకే వాళ్ళందరూ ఏం చేశారు, సైనికులు అన్నిటినీ వదిలేసి ఖర్జూరపు పండ్ల మీద ఎగబడ్డారు. అవి కొద్దిగా ఉండడం వల్ల ఖర్జూర పండ్లతో వాళ్ళ ఆకలి అనేది తీరలేదు. యోధులు అర్ధాకలితో బాధపడుతూ ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒక మహిళ లేచి, విషం కలిపిన పదార్థాన్ని వేడి చేస్తే దాని ప్రభావం పూర్తిగా పోతుందని మా నాన్నగారు చెప్తే నేను విన్నాను అని చెప్పింది. సైనికులు ఈ మాటలు విని వెంటనే పొయ్యి రాజేసి ఆ ధాన్యాన్ని పొయ్యి మీద పెట్టి వండారు. కాసేపటికి ఆ ధాన్యం ఎరుపెక్కి వాటి మీదున్న పొట్టు అంతా పోయి తెల్లపు గింజలు బయటపడ్డాయి. కాసేపట్లో వరి అన్నం తయారైపోయింది. సమరయోధులు సంతోషంగా దాన్ని కడుపు నిండా తిని దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ దజ్లా నదీ తీరాన ఉన్న ఉబాలా పట్టణం సమీపానికి చేరుకున్నారు. ఆ పట్టణాన్ని ఇరానీయులు తమ ఆయుధగారంగా చేసుకున్నారు. పట్టణం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బురుజులపై వారు సైనికులు అహోరాత్రులు కాపలా కాస్తూ ఉంటారు. 600 మంది యోధులు అనేక వేల మంది సైనికులతో తలపడ్డం అనేది చాలా కష్టం. అందుకే సేనాపతి ఉతైబా బిన్ గజ్వాన్ రజిలన గారు స్త్రీలను పురుష పంక్తులతో, అంటే వాళ్ళని రెచ్చగొట్టే పంక్తులతో వెనుక ఉంచి, మేము పట్టణం సమీపించగానే మీరు మా వెనుక ఉవ్వెత్తున దుమ్ము ధూళి లేపుతూ పరిసరాలు మసకబారేలా చెయ్యండి అని వాళ్ళని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం పట్టణం దగ్గర రాగానే స్త్రీలు పెద్ద ఎత్తున దుమ్ము ధూళి లేపుతూ యుద్ధ పతాకాలు ఊపుతూ దూసుకురావడం మొదలుపెట్టారు. కోట బురుజులపై కాపలా కాస్తున్న ఇరానీయులు ఈ దృశ్యం చూసి తమ నాయకులకు సమాచారం అందించారు. అప్పుడు నాయకులు కోట తలుపులు తెరిచి బయటకు వచ్చి చూస్తే వారికి ముందు వరుసలో వస్తున్న సైనికులు వెనుకాల ఊవెత్తున లెగుస్తున్న ధూళిని చూసి వాళ్ళకి వెనకాల ఏముందో కనిపించడం లేదు. దాంతో వారు శత్రువులు తమ కంటే అత్యధిక సంఖ్యలో ఉంటారని భావించి భయపడిపోయారు. శత్రువులు ఏమనుకున్నారు, వస్తున్న వాళ్ళు చాలా సంఖ్యలో ఉండి ఉంటారు అని వాళ్ళు భయపడ్డారు. వెంటనే ఇరానీయులు సైనికులు తమ దగ్గరున్న విలువైన సామాగ్రిని తీసుకుని నదీ తీరం మీదుగా పడవలు వేసుకుని అటువైపుగా వాళ్ళు పరిగెత్తారు. బ్రతికుంటే బలిసాకితినైనా బతకొచ్చు అనుకుంటూ వాళ్ళు పారిపోయారు. ముస్లిం యోధులు ఎలాంటి పోరాటం ప్రతిఘటనలు లేకుండా ఉబాలా పట్టణాన్ని సులభంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విజయ పతాకాలు ఎగిరాయి. ఈ దండయాత్రలో వారికి పెద్ద ఎత్తున సమరసొత్తు కూడా లభించింది. ఆ తర్వాత సేనాపతి ఉతైబా బిన్ గజ్వాన్ రజిలన గారు
ఖలీఫా గారి అనుమతి తీసుకొని అక్కడ ఒక అందమైన పట్టణం కూడా నెలకొల్పారు. దాని పేరే బస్రా. ఖలీఫా ఉమర్ రజలాన్హ గారు ఆయన్ని బస్రా గవర్నర్గా నియమించారు. అక్కడ ముస్లింలు సువిశాలమైన ఇండ్లలో నివసిస్తూ, ఇదివరకు ఎప్పుడూ ధరించని ఖరీదైన బట్టలు ధరిస్తూ, ఇంతకు ముందెన్నడూ తినని రుచికరమైన ఆహారాలు తింటూ వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ గవర్నర్ హజరత్ ఉతైబా రజలాన్హ మాత్రం సాధారణ తిండి తింటూ కంబళ్లతో కుట్టుకున్న ఒక చిన్న గుడారంలో ఉండసాగారు. ఆయనకు తన అనుచరులు విలాస జీవితం ఏమాత్రం నచ్చేది కాదు. అందుచేత ఆయన ఒకరోజు అందరినీ మసీదులో సమావేశపరిచి క్షణభంగురం లాంటి ప్రాపంచిక జీవితంలోని తళుకు బెడుకులు చూసి మోసపోవద్దు అని, పరలోక జీవిత సౌఖ్యాలు కోసం పాటుపడాలని ఉపదేశించారు. ఆ తర్వాత ఆయన తన స్థానంలో మరికొన్ని గవర్నర్గా నియమించి మదీనాకు వెళ్ళిపోయారు. మదీనాలో ఖలీఫాను కలుసుకుని తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అయితే హజరత్ ఉమర్ రజలాన్హ గారు మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించకుండా తిరిగి ఆయన్ని బస్రాకు పంపించి వేశారు. హజరత్ ఉతైబా గారైతే తనకు గవర్నర్ పదవి ఇష్టం లేకున్నా ఖలీఫా ఆజ్ఞను శిరసావహిస్తూ బస్రా వెళ్ళడానికి సిద్ధమై ఒంటె ఎక్కారు. ఆ సమయంలో ఆయన, దేవా, నన్ను మళ్ళీ అక్కడికి తీసుకువెళ్లకు, దేవా, నా మొరలను ఆలకించు అని దువా చేశారు. ఆయన వేడుకోలను సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ స్వీకరించాడు. హజరత్ ఉతైబా బిన్ గజ్వాన్ రజలాన్ గారు మదీనా నుండి కొన్ని మైళ్లకు దూరం పోయారో లేదో ఆయన ఒంటె కాలు జారి డబేలున కింద పడిపోయింది. దాంతో ఆయన కూడా కొద్ది దూరంలో పడిపోయి ఊపిరి విడిచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అనేక విషయాల ద్వారా, అనేక సంఘటనల ద్వారా మనకి ఒక రుజుమార్గం చూపించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టే ఇలాంటి ఎన్నో విషయాలు మన ముందుకు రావడం జరుగుతుంది. అయితే మనందరికీ సన్మార్గాన్ని చూపించాలి అని, మనం చనిపోయేదాకా కూడా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. చివరిగా ఒక విన్నపం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.